This is Kanchana, your physiotherapist. Today I want to share you about the sciatica. Sciatica అనేది మన బాడీలోనే లార్జెస్ట్ నర్వ్. సో ఈ యొక్క నర్వ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే కనుక లంబర్ వెర్టిబ్రాలో. ఓకే, మన వెర్టిబ్రల్ కాలం తీసుకుంటే సర్వైకల్ రీజన్ అని, థొరాక్సిక్ రీజన్ అని, లంబర్ రీజన్ అని మనం చూస్తాం కదా. వాటిలో లంబర్ రీజన్లో మనకంటే నడుము భాగం మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లో బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ నడుము నొప్పి వచ్చింది అంటాం కదా. సో ఆ యొక్క నడుము భాగంలో ఇది లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఏంటంటే L4 నుంచి స్టార్ట్ అయ్యి మనకి S3 నుంచి యొక్క పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ద లోవర్ లింబ్లో మనకి నర్వ్ అనేది సప్లై చేస్తుంది అన్నమాట. సో ఈ నర్వ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చూస్తే కనుక వెర్టిబ్రల్ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ రీజన్లో కనుక నర్వ్ ఎఫెక్ట్ అవుతాయి, మనకి ఈ యొక్క అప్పర్ లింబ్కి ఏవైతే సప్లై చేస్తున్న నర్వ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ ఎఫెక్ట్ అయ్యేది ఆ యొక్క నర్వ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే కనుక చాలా కాజెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా డిస్క్ బల్జ్ అయినప్పుడు, ఒక డిస్క్ అనేది బల్జ్ అయినప్పుడు. ఒక డిస్క్ బల్జ్ ఏంటి అంటే నా దగ్గర ఉన్నవి థింగ్స్ నేను యూజ్ చేసి జస్ట్ చిన్నగా నేను ఒక స్టిక్ పేపర్స్ని, ఒక క్లాత్ని యూజ్ చేశాను. అండ్ అనుకోకుండా ఇక డిస్క్ షేప్లో ఉన్న థింగ్ ఏదైతే ఉందో ఇది ఒక ఫోన్ మనకి హోల్డర్ ఇది. సో దీన్ని యూజ్ చేసి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. మన యొక్క వెన్ను భాగంలో ఇక వెర్టిబ్రేస్ ఉంటాయి కదా, వెర్టిబ్రల్ కాలంలో మనకి ఈ యొక్క వెర్టిబ్రా సింగిల్ దాన్ని వెర్టిబ్రా అని అంటాం మనం. సో మనకి ఏంటంటే కనుక లంబార్ రీజన్లోనే మనం తీసుకుందాం. ఈ యొక్క ఇది L4 అనుకోవచ్చు, ఇది L5. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇక L4 L5 ఈ మధ్యలో ఏంటంటే కనుక ఈ యొక్క నర్వ్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పైనల్ కార్డ్ నుంచి మనకి ఏంటంటే కనుక ఈ నర్వ్స్ అనేవి అరేజ్ అవుతాయి కదా. స్పైనల్ కార్డ్ నుంచే కదా మన నర్వ్స్ వస్తాయి. అవి మనకి ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంతసేపు మనం పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై సయాటికా నర్వ్. ఈ యొక్క సయాటికా నర్వ్ ఇది మనకి వెర్టిబ్రా L4 అండ్ L5 వెర్టిబ్రేస్ మధ్యలో డిస్క్ ఉంది, దాని ప్లేస్లో అది ఉంది, నో ప్రాబ్లం. ఓకే, మనకి ఇది కూడా నార్మల్గానే ఉంది. కానీ ఈ ప్రాబ్లం ఎప్పుడు అరేజ్ అవుతుంది, ఎప్పుడు సయాటికా కండిషన్ మనం చూస్తాము అని అంటే కనుక ఈ డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో అంటే అవుట్ సైడ్ చెస్ట్ బల్జ్ అవుతుందో, డిస్క్ బల్జ్ జరిగినప్పుడు ఈ గ్యాప్లో మనకి నర్వ్ కంప్రెస్ అయిపోవడం జరుగుతుంది. మనం ఇది సయాటికా నర్వ్ అనుకున్నాం కదా, ఈ నర్వ్ అనేది కంప్రెస్ అయిపోతుంది అన్నమాట. ఈ నర్వ్ కంప్రెస్ యాక్చువల్లీ ఒక 4, 5 అంటే L4 L5 S1 S2 S3 ఇవన్నీ కూడా ఈ నర్వ్స్ అన్నీ ఒకలాగా మనకి సయాటికాని ఫామ్ చేస్తాయి. డైరెక్ట్గా సయాటికా అనేది మనకి వెర్టిబ్రల్ కాలం నుంచి ఉండదు. సో కానీ మనం ఏంటంటే దీన్ని సయాటికా ఎఫెక్ట్ అయిందని చెప్పాం కదా. సో నేను ఎగ్జాంపుల్గా సయాటికా తీసుకుంటే ఈ సయాటికా నర్వ్ ఏదైతే దీంట్లో కంప్రెస్ అవుతూ ఉందో ఈ కంప్రెషన్ అనేది డిస్క్ బల్జ్ వల్ల ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే సర్వైకల్ రీజన్లో అయితే కనుక వెదర్ రేడియల్ నర్వ్ అవ్వచ్చు, అల్నర్ నర్వ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎఫెక్ట్ అవుతే ఈ యొక్క మొత్తం ఈ యొక్క లింబ్ ఎట్ సైడ్ అయితే కంప్రెస్ అవుతుందో అటు సైడ్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లెఫ్ట్ సైడ్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ సయాటికా అంటే లెఫ్ట్ సైడ్ నాకు లోవర్ లింబ్ మొత్తం కూడా ఆ యొక్క పెయిన్ అనేది, ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది, ఆ యొక్క దాని రిలేటెడ్గా ఏమేమైతే సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ నేను ఫేస్ చేస్తాను. సో ఈ యొక్క డిస్క్ బల్జ్ అయినప్పుడు జరిగేది ప్రాసెస్ ఇది అన్నమాట. సో కంప్రెషన్ అవుతుంది, ఈ యొక్క నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సర్వైకల్ అయినా లంబర్ రీజన్ అయినా మనం సయాటికా కోసం మాట్లాడుకుంటాం కాబట్టి లంబర్ రీజన్లో జరిగే సయాటికా అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద డిస్క్ బల్జ్. అండ్ ఇంకొకటి కాజ్ ఏంటని చూస్తే కనుక స్పైనల్ స్టినోసిస్. అంటే స్టినోసిస్ అంటే నారో అంటే నారోగా అంటే ఒక గ్యాప్ ఇంత స్పేస్ అని ఉండేది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇంత గ్యాప్ అని ఉండేది, ఈ గ్యాప్ కాస్త నారో అయిపోయింది. అప్పుడు మనకి నర్వ్కి ప్లేస్ సరిపోతుందా? నర్వ్ కంప్రెషన్ అయిపోతుంది. అప్పటి వరకు ఇంత ఫ్రీగా ఉండేది, ఇది నారో అయిపోయింది, ఏమవుతుంది? ప్లేస్ సరిపోదు, దానికి కంప్రెషన్ అనేది జరుగుతుంది అన్నమాట.
సో ఈ కండిషన్లో మనం చూస్తాం. అండ్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఈ మజిల్స్లో అంటే సిండ్రోమ్ అనేది మనం ఎప్పుడు చూస్తామనంటే నేను ఫర్దర్ వీడియోస్లో సిండ్రోమ్స్ కూడా ప్రతి ఒక్క సిండ్రోమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. సో మనకి రెండు పైరిఫార్మిస్ సిండ్రోమ్లో ఇక మజిల్ స్పాజమ్ అనేది అంటే మజిల్స్లో పైరిఫార్మిస్ అనేది ఒక మజిల్స్ ఈ యొక్క మజిల్స్లో మనకి ఏంటంటే కనుక స్పాజమ్ ఏర్పడినప్పుడు కూడా మనం ఈ యొక్క కండిషన్ అనేది చూస్తాం అన్నమాట. అండ్ స్పైనల్ రిలేటెడ్గా మనకి ఇంజురీస్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పడిపోయినా లేదంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కండిషన్స్లో మనకి ఏంటంటే కనుక నర్వ్ ఇంజరీ జరిగినప్పుడు లేదంటే కనుక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఫాల్ ఫ్రమ్ హైట్ అవ్వచ్చు, లేదంటే స్టెప్స్ నుంచి పడిపోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ అంటే ఆ యొక్క స్పైనల్ కార్డ్కి ఇంజరీ జరిగినప్పుడు మరి సయాటికా కండిషన్ అనేది మనం చూస్తాం అన్నమాట. అండ్ కొంతమందిలో డీజనరేషన్ జరిగినప్పుడు అంటే యొక్క కొంత ఏజ్ వచ్చినప్పుడు డీజనరేషన్ అంటే బోన్ అనేది డీజనరేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, అరుగుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాం, అలాంటి వాళ్ళలో కూడా సయాటికా అనేది మనం చూస్తాం. అండ్ ఆల్సో ఒకటి అంటే బోన్ స్పర్ ఏర్పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక దుమ్ము ఎదగడం అంటారు. అంటే ఆ యొక్క దుమ్ము అనేది పెరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ రాపిడికి ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. అది పెరగడంలో ప్రెగ్నెన్సీ టైంలో అండ్ స్పైనల్ రిలేటెడ్గా ట్యూమర్స్ ఏర్పడిన అండ్ లేదంటే ఆర్థరైటిక్ కండిషన్లో కూడా మనం ఈ యొక్క సయాటిక్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తాం. ప్రెగ్నెన్సీలో ఎందుకంటే క్యారింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వెయిట్ అనేది క్యారీ చేస్తారు కదా, బేబీ వెయిట్. ఆ టైంలో కూడా మనకి ఏంటంటే ఒక పోస్చర్ చేంజ్ అయిపోతుంది, ఆ టైంలో మనం చూస్తాం. అండ్ మెయిన్గా మనం ఏంటంటే సిట్టింగ్ పోస్చర్ అని డిఫరెన్స్ ఉన్నా, లాంగ్ సిట్టింగ్ ఉన్నా, లేదు అని అంటే కనుక లాంగ్ స్టాండింగ్ ఉన్నా, లేదంటే కొంతమంది ఏంటంటే కింద నుంచి బరువు ఏమన్నా ఎత్తాలి, వెయిట్ ఏమైనా క్యారీ చేసి లిఫ్ట్ చేయాలి అని అంటే చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇక నడుము నుంచి పైకి లిఫ్ట్ చేసేస్తారు. కానీ ఎప్పుడు కూడా మనం కిందకి వంగినప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి అంటే నీ బెండ్ చేసి అప్పుడు మనం ఆ వస్తువు ఏదైతే బరువైంది ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వస్తువు అది ఎత్తుతున్నాము అని అంటే కనుక అది మనం మోకాళ్ళని బెండ్ చేసి అప్పుడు మనం పైకి లిఫ్ట్ చేయాలి. అంతేగాని జస్ట్ ఓకే ర్యాండమ్గా మనం ఏదో పడిపోయింది లేదా ఏదో వెయిట్ ఉంది లిఫ్ట్ చేయాలి, జస్ట్ లిఫ్ట్ చేస్తాం పట్టేస్తుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట కండిషన్ అనేది. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సయాటికా నర్వ్. అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఏ విధమైన పెయిన్ ఉంటుంది, ఎలా ఉంటుందని చూస్తే కనుక దీంట్లో మెయిన్గా సివియర్ పెయిన్ అంటే షూటింగ్ పెయిన్ అంటారు, లేదా రేడియేటింగ్ పెయిన్ అంటే ఆ నర్వ్ రూట్ ఏదైతే ఉందో మొత్తం కూడా రేడియేట్ అయిపోతుంది అన్నమాట. అండ్ నమ్నెస్ అంటే మొద్దు బారిపోయినట్లుగా మనకు తెలియదు అక్కడ, అంటే ఒక సంథింగ్ వెయిట్ అయిపోయినట్టు నమ్నెస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్ అనేది మనకు కలుగుతుంది. అండ్ ఆల్సో మనకి నీడిల్స్ అండ్ పిన్స్ గుచ్చినట్లుగా అంటే మొత్తం కూడా దేంట్లో పెట్టేసి మనకి గుచ్చుతున్నారు అనే ఫీల్ అనేది కలుగుతుందంట. అండ్ ఆల్సో ఈ యొక్క కండిషన్లో మనం ఫిజియోథెరపీ చూస్తే కనుక కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మనం ఇస్తాం. అండ్ మైల్డ్ జెంటల్ వాకింగ్ అనేది మనం చేయిస్తామన్నమాట వాళ్ళతో. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళకి కనుక ఓకే అనుకుంటే మనం ఏంటంటే ఒక కొంచెం పెయిన్స్ సబ్సైడ్ అయిన తర్వాతే మనం అంటే ఈ లంబార్ రీజన్లో ఈ వెర్టిబ్రల్ కాలంలో ఏ కండిషన్ వచ్చినా కానీ ఫిజియోథెరపీ రిలేటెడ్గా మనం వెంటనే ఎక్సర్సైజెస్ అనేవి ప్రిఫర్ చేయం వాళ్ళకి. ఎందుకు అని అంటే కనుక ఆ యొక్కది ఇంకా ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే కొంచెం పెయిన్ సబ్సైడ్ అయిన తర్వాత మనం యాక్టివిటీస్ కానీ కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని వేరియస్ ఎక్సర్సైజెస్ ఉంటే అవి మనం చేయిస్తాం వాళ్ళతో. సో దీంట్లో ఏంటంటే కనుక ఈ యొక్క స్ట్రెచ్చింగ్ అనేది చేస్తాము. అండ్ వీటిల్లో మనం సిమ్టమ్స్ చూస్తే కనుక వీటిలో ఏమవుతుందంటే మజిల్ అనేది వీక్ అయిపోతుందంట. ఎందుకనంటే ఆ నర్వ్ అనేది మన వర్క్అవుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ తీసుకుందాం, ఒక ప్లగ్ నుంచి ఒక వైర్ అనేది మనం ఒక సప్లై అనేది ఇచ్చామనుకో, ఇక్కడితో మనకి బ్రేక్ అయ్యింది ఒకటి ఎఫెక్ట్ అయిందంటే దానికి వచ్చే సప్లై మొత్తం ఆగిపోతుంది. ఆ విధంగానే మనకి ఇక్కడ బ్రేక్ ఏదైతే ఆరిజిన్ ఉందో అక్కడ బ్రేక్ జరిగినప్పుడు ఈ యొక్క నర్వ్కి సంబంధించిన మొత్తం సప్లై ఆ యొక్క మొత్తం కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కండిషన్స్ అనేవి మనం చూస్తాం. అండ్ మనం యొక్క స్టిఫ్గా అనిపిస్తుంది వాళ్ళకి, అంటే మూమెంట్ చేయలేరు, ఈజీగా
జస్ట్ నడవలేరు అనమాట. లేదంటే లాంగ్ సిట్టింగ్ కూర్చోలేరు, ఒక చోట కూర్చున్నా ఒక చోట నుంచున్నా, లేదంటే పోస్చర్ చేంజెస్ జరిగినప్పుడు ఈ కండిషన్స్ అనేవి మనం చూస్తాం అన్నమాట. సో మన ఫిజియోథెరపీ రిలేటెడ్గా మనం చూసాం కదా, ఎక్సర్సైజ్ ఇస్తామని, లేదా మైల్డ్ జెంటల్ వాకింగ్ చేయిస్తామని, లేదా స్ట్రెచ్చింగ్స్ ఇస్తాము అని చెప్పాం. కానీ కొంచెం పెయిన్ సబ్సైడ్ అయినప్పుడు ఏంటంటే కనుక మనం ఇక స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని, లేదంటే కనుక వాళ్ళతోనే కొన్ని యాక్టివ్ మూమెంట్స్ చేయించడం అని, ఇవన్నీ కూడా మనం చేసాను. యాక్రోబాటిక్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అండ్ స్విమ్మింగ్లో మనకి ఈ యొక్క మూమెంట్ అంటే ఏంటంటే కనుక మనకు వాటర్లో మన వెయిట్ మనకు తెలియదు. సో దాంట్లో ఉండి మన యొక్క మూమెంట్ అనేది కరెక్ట్గా చేస్తాం అన్నమాట. చేసినప్పుడు పెయిన్ ఫీల్ అవ్వం మనం. సో ఇది కూడా మనం హైడ్రో రిలేటెడ్గా అంటే ఆక్వాటిక్ రిలేటెడ్గా కూడా మనం ఏం చేస్తామనంటే కనుక ఇక హైడ్రోథెరపీ అనేది చేయిస్తాం పేషెంట్కి. సో మన యొక్క ఈ కండిషన్ అనేది ప్రివెంట్ అవుతుంది అండ్ కొన్నాళ్ళకి మళ్ళీ అది రిపీట్ కూడా అవుతుంది. కంప్లీట్ క్యూర్ అని చెప్పం, కానీ ప్రివెంట్ చేసుకోవచ్చు పెయిన్ని. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడైనా రిపేర్ అనేది రిపేరే. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ ఉంది సంథింగ్, ఈ పైది ఏదో రిపేర్ వచ్చింది, రిపేర్ లాగా ఉంటుంది. ఒరిజినల్ అనేది రిపేర్ వచ్చిందని అంటే రిపేర్ లాగా ఉంటుంది. సో దీన్ని ఏదో పెట్టి మనం కొంచెం ఏదో సెట్ చేసి మెయింటైన్ అవ్వడం తప్పించేయము. అలాగే మన బాడీలో చేంజెస్ ఏర్పడినప్పుడు కంప్లీట్ క్యూర్ అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను, నేను అగ్రీ అవ్వను. వాటితో కంప్లీట్ అయిపోతుందండి, క్యూర్ అయిపోద్ది వచ్చేయండి, లేదంటే కనుక కంప్లీట్ అయిపోతుంది క్యూర్ అనేది ఉంటుందంటే లేదు. రిపేర్ ఏదైనా వచ్చింది అని అంటే కనుక రిపేర్ లాగా ఉంటుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అది రాకుండా ఉండాలని అంటే కనుక మన పోస్చర్ కరెక్షన్ అండ్ పడుకుని లేచినప్పుడు, కూర్చుని లేచినప్పుడు, లేదంటే కనుక మనం నుంచున్నప్పుడు మన రెస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో దీంట్లో మనం ఐస్ అనేది యూజ్ చేస్తాం 48 to 72 అవర్స్ లోపు. అండ్ తర్వాత మనం యొక్క హీట్ ప్యాక్కి ఆర్ మనం హాట్ ప్యాక్కి మనం, లేదంటే కనుక హీట్ థెరపీకి మనం చేంజ్ అవుతాం, మనం షిఫ్ట్ అవుతాం అన్నమాట. సో ఇది ఏంటి అంటే కనుక రిలీఫ్ని ఇస్తుంది. మళ్ళీ పొజిషన్ లేదా పోస్చర్ అనేది ముందులాగే మనకు ఉంది అని అంటే కనుక కంపల్సరీ మళ్ళీ ఆ యొక్క సయాటికా ప్రాబ్లం అనేది, అది ఏ ప్రాబ్లం అనే మన బాడీలో ఆ యొక్క మళ్ళీ మనం సేమ్ ఆ యొక్క బ్యాడ్ పోస్చర్ ఏదైతే ఉందో, లేదంటే కనుక ఏ యాక్టివిటీస్ చేయడం వల్ల, లేదంటే ఏ కండిషన్ వల్ల మనకు అది ఎఫెక్ట్ అయిందో, మన బాడీలోకి వచ్చిందో, ఆ యొక్క కండిషన్స్ గుండా మనం మళ్ళీ వెళ్ళినప్పుడు, లేదా పోస్చర్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇది ఏంటంటే కనుక వన్స్ మనకి జస్ట్ సబ్సైడ్ అయింది పెయిన్, లేదంటే పర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని మనం ముందు నుంచి మనకు ఫాలో అయ్యేటట్టు డే 1 నుంచి ఆ యొక్క పోస్చర్ కరెక్షన్ అనేది, ఆ వాకింగ్ అనేది, మైల్డ్ జెంటల్ వాకింగ్ అనేది, లేదా ఈ యొక్క ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూ చేసేటట్లుగా మనం ఉండాలన్నమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.